మేము టీపీఎస్ లో ఉన్నాం సార్. ఓకే. టీపీఎస్ లో ఉన్న వాళ్ళకు మన మా డిడక్షన్ అవుతుంది, మా సాలరీలోకి వెళ్ళి డిడక్షన్ అవుతుంది. 10% ఏమో మా గవర్నమెంట్ చేస్తుంది. అదే అయితే తర్వాత రిటైర్మెంట్ తర్వాత ఆ టోటల్ అమౌంట్ లో 40% పెట్టుకొని 60% మాకు రిటర్న్ ఇస్తారు. 60% రిటర్న్ ఇస్తారు మీకు. అయితే రిటర్న్ ఇవ్వడానికి ఇప్పుడు ఉన్న అమౌంట్ లో టోటల్ అమౌంట్ లో వాళ్ళు మా అమౌంట్ కట్ చేసుకుంటారు. హలో హలో సార్. సార్ చెప్పండి, మంచిగా చెప్పండి, స్పష్టంగా చెప్పండి. అయితే మా షేర్ కట్ చేసుకున్నారు సాలరీలో. మీ షేర్ కట్ చేసుకుంటారు. ఎంత? 40%. 10% అంటే ప్రతి 10% మాది, 10% వాళ్ళది గవర్నమెంట్. ఓకే. 10. అయితే మా 10% కట్ చేసుకున్నారు, వాళ్ళ 10% ఇంకా వేయలేదు. అంటే మిస్యూజ్ చేసుకుంటాం, పైసలు మొత్తం వేరే సైడ్ యూజ్ చేసుకున్నారట. ఇప్పుడు 10 months మాకు మిస్సింగ్స్ ఉన్నాయి. ఓకే. ఎంత రావాలి మీకు? యాక్చువల్ గా 25 lakhs రావాలా. 25 లక్షలా ఇవి? 25 లక్షలు మాది మొత్తం సర్వీస్ లో మన జమ అయినాయి. 25 లక్షలా? 25 లక్షలు మా సర్వీస్. యాక్చువల్ గా మేము మా 16 years అయింది సర్వీస్. 16 years కే 25 లక్షలు అయినాయి. ఓకే. అంటే బేసిక్ లో 10% కట్ చేసుకుంటారు. ఓకే. మళ్ళీ వాళ్ళు 10% కలిపి మా రిటైర్ అయ్యేటప్పుడు ఇస్తారు. సరే, దీని విషయాన్ని మీరు ఎవరిని కలవలేదా ప్రభుత్వం పెద్దలను? నేను చీఫ్ సెక్రటరీ మన చెప్పినా కదా, మన ఫైనాన్స్ సెక్రటరీని ఇచ్చి వచ్చిన. మిస్సింగ్ క్రెడిట్ ఇవ్వకపోవడం వలన, వేయకపోవడం వలన ఎస్టీ వాళ్ళకి బిల్ పాస్ చేసి పెట్టిండ్రు. ఓకే. ఎస్టీ వాళ్ళు బిల్ పాస్ చేసిండ్రు. ఎప్పుడై వరకు అయితే అవి 10% వాళ్ళు వేయరు. 10 months మిస్సింగ్స్ ఉన్నాయి. ఓకే, మిస్సింగ్ అయింది. ఓకే, అర్థమైందా? 10% 10 నెలలు వేస్తే మాకు 60% నాకు రిటర్న్ ఇచ్చి 40% మీద మాకు పెన్షన్ ఇస్తారు. ఇప్పుడు వాళ్ళు వేయకుంటే మీకు ఇయ్యరు. అదే ఇప్పుడు సంవత్సరంన్నర అయింది. చాలా మంది ఇప్పుడు పెన్షన్ లేదు, మన అమౌంట్ లేదు. మరి ఇప్పుడు ఎట్లా బతుకుతున్నారు మరి వీళ్ళంతా? కొందరైతే కూరగాయలు అమ్ముకుంటున్నారు, అయ్యా, కొందరైతే కూలి చేసుకుంటున్నారు, కొందరైతే చనిపోయినరు. శంకర్ అని ఇప్పుడు మన మద్నూరులో మొన్న ఇవి రాక 1 year అయింది. ఆయన మన 1 year నియర్ అబౌట్ 1 year అయింది. ఆయన మొన్న చనిపోయిండు. ఏం పేరు ఆయన పేరు? శంకర్. ఏ ఊరు? మద్దూరా? మద్నూర్. ఎక్కడైతే? ఏ జిల్లా? మన కామారెడ్డి. కామారెడ్డి జిల్లా ఆయన చనిపోయిండా? మీకు ఫోటో కూడా పంపించిన, న్యూస్ కూడా పంపించిన. అవునవును, అది వేరే నంబర్లా ఉన్నది. నేను అది చూపిస్తా, రేపు చేస్తా. అది నేను ప్రింట్అవుట్ చేసి చూపెడతా. ఇప్పుడు ఎంతమంది ఉంటారు ఇట్లా మీకు మిస్సింగ్ అయితే వాళ్ళు? మొత్తం రాష్ట్రంలో మొత్తం అందరూ ఇప్పుడు వర్కింగ్ లో ఉన్న వాళ్ళు కూడా, వాళ్ళది కూడా మిస్సింగ్ ఉన్నది. ఎవరైతే రిటైర్మెంట్ అయిన వాళ్ళది కూడా మిస్సింగ్. అంటే ఎవరికి ఇస్తలేరు వాళ్ళు. దాన్ని ఏమంటారు? మిస్సింగ్ క్రెడిట్. మిస్సింగ్ క్రెడిట్. ఓకే. ఓకే, మిస్సింగ్ క్రెడిట్. 10% వాడు కట్టాల్సింది కట్టకుంటే మీ పెన్షన్లు గిన్షన్లు అన్నీ ఆపేసిండ్రు. అయితే మాకు అది కడితేనే అవి అయితేనే మాకు అమౌంట్. అచ్చా, కనీసం అవి మాకు ఇవ్వకుండా ఉన్న అమౌంట్ అనే ఇవ్వమంటే అట్లా ఇయ్యరాదు అంటున్నారు. ఇప్పుడు ఆ అమౌంట్ గవర్నమెంట్ వేసిన తర్వాత తీసుకున్నాము. ఇప్పుడు ఉన్న అమౌంట్ అయితే ఉన్నది కదా 23 లక్షల దాకా, అవి ఇచ్చేయండి అంటే అట్లా ఇయ్యరాదు అంటున్నారు. అంటే కంప్యూటర్ లో అట్లా తీసుకుంటలేదు గవర్నమెంట్. అది వేసిన తర్వాతనే మీకు వస్తాయి. అప్పటిదాకా మీరు ఎట్లానంటే మేమన్నా పెన్షన్ లేని ఎట్లా బతకాలా? ఇప్పుడు వచ్చేది ఎంత పెన్షన్? 10,000 లోపలనే వస్తుంది. అది కూడా. ఇప్పుడు నువ్వు ఎప్పుడు రిటైర్ అయినావు నువ్వు? నేను 2 months అయింది. 2 నెలలు అయింది. 2 నెలలకైనా పెన్షన్ లేదు, పైసా లేదు. 2 నెలల నుంచి పైసా లేదు. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళు 7 months అయింది. ఎవరికి ఇప్పుడు 10 months కాదు, సంవత్సరంన్నర నుంచి కూడా ఎవరికి లేదు. ఇప్పుడు చాలా మంది అయ్యారు. నిజామాబాద్ లో అయ్యారు. వాళ్ళు కూడా
ఎట్లనో ఉన్న అమౌంట్ లేపుకుందామని చూస్తున్నారు. అది ఇప్పుడు అది కూడా ఇస్తలేరు. అంటే ఉన్న పైసలు ఇయ్యరు వీళ్ళు. ఆ మిస్సింగ్ అమౌంట్ పడేదాకా మీ పైసలు రావు, పెన్షన్ రావు, రిటైర్డ్ బెనిఫిట్స్ రావు, ఏం రావు. ఇప్పుడు అదే అంటే రెగ్యులర్ ఎంప్లాయీస్ కు కనీసం ఫుల్ పెన్షన్ ఇస్తున్నారు వాళ్ళకు ఏమనుకుంటా. వాళ్ళు మన ఓపీఎస్ లో ఉన్నారు కదా. మీరు రెగ్యులర్ ఎంప్లాయీ కాదా? మీరు రెగ్యులర్ ఎంప్లాయీ, మేము టీపీఎస్ రెండు ఉన్నాయి దీంట్లో. ఓపీఎస్ అంటే 2000 బిఫోర్ ఏమో ఓపీఎస్ లో ఉంటారు వాళ్ళు. 2004 తర్వాత ఎవరైతే అపాయింట్మెంట్ అయిందో కలెక్టర్ అయినా కూడా టీపీఎస్ అయినా. ఓకే. సిపిఎస్ అంటే ఏంటి? ఫుల్ ఫామ్ ఏంది సిపిఎస్ అంటే? సిపిఎస్ అంటే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్. ఓహో, కాంట్రిబ్యూట్ అంటే మీరు దాచిపెట్టుకున్నా మీకు ఇస్తారు. దాచిపెట్టుకున్నది మేము 10% మాది ఉంటుంది, 10% వాళ్ళు కలిపి టోటల్ అమౌంట్ అక్కడ ఇదైతుంది. తర్వాత మాకు రిటైర్మెంట్ అప్పుడు ఇవ్వాలి అది. ఓకే, మీ అప్పుడు నాకు అర్థమైంది. మీ అప్పుడు నీ 10% నువ్వు ఇచ్చినావు, వాళ్ళ 10% వాడు ఇయ్యలే. అంటే లాస్ట్ ఇయర్ దాకా ఇచ్చిండు, అంటే 2024 నుంచి ఇస్తలేరు వాళ్ళు, ఇయ్యలే. పోయిన సంవత్సరంకి వెళ్ళి బంద్ అయిపోయింది దుకాణం ఇది. దుకాణం బంద్ అయింది. అప్పటి నుంచి అది వేస్తేనే ఇవి ఇవ్వచ్చు. ఇప్పుడు అది వేస్తే మాకు డైరెక్ట్ వస్తాయి. ఒక్క నిమిషం లైన్ లో ఉండానా? రైట్ చెప్పు. అయితే గవర్నమెంట్ అవి 10 మంత్స్ వేసేస్తే మేము లేకుంటే పైసలు మనకు డైరెక్ట్ వస్తాయి. అది మన నేషనల్ ఎన్పిఎస్ లో ఉన్నది, నేషనల్ పెన్షన్ స్కీమ్ అది. ఓకే తప్పకుండా. నాకు ఇప్పుడు సబ్జెక్ట్ అర్థమైంది. మీరు పంపిన ఖైదాలు కూడా నేను చూస్తా, వర్కౌట్ చేస్తా. దీన్ని ఖచ్చితంగా మనం దీని మీద కూడా సీరియస్గా ఫైట్ చేద్దాం. నాకు రాలే ఇప్పటిదాకా. ఇప్పుడు నువ్వు చెప్పేదాకా నాకు ఒకరిద్దరు చెప్పింది కానీ అర్థం కాలే. నీ అంత వివరంగా ఎవరు చెప్పలేదు నాకు. వెంటనే మాకు పెద్ద ఐడియా ఉండేది. మేము యూనియన్ లీడర్లో చెప్పినావు ఎవరికన్నా? అందరికి మొత్తం ప్రతిసారి ప్రతి యూనియన్ లో పిఆర్టీ వాళ్ళకు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి వచ్చిన. నిజామాబాద్ కలెక్టర్ కూడా మొన్న ఇస్తే, అరే మీకైతే చాలా ఘోరంగా ఉన్నది మీ పరిస్థితి, మరి మాకైతే ఫుల్ పెన్షన్ వస్తుంది కానీ మీకైతే అది కూడా లేదు, గవర్నమెంట్ అయితే ఇమీడియట్ వేయాలి కదా, మరి సార్ అదే మీరు గవర్నమెంట్ పంపేయండి అని చెప్పాను. సరే. ఒకసారి మీ దోస్తులు అందరినీ కూడా ఒకసారి ఇది చేయి. ఒకసారి దీని మీద సపరేట్ మీటింగ్ పెడదాం. ఎందుకంటే ఇది ఈ సబ్జెక్ట్ ఎవరు మాట్లాడలేదు ఇప్పటిదాకా. నేను ఇన్ని ధర్నాలు ఇన్ని కార్యక్రమాలు చేసినా కానీ ఎవరు మాట్లాడలేదు. ఇంకా డేంజర్గా ఉన్నది ఇది, చాలా డేంజర్ ఇది. ఎందుకంటే డేంజర్ లో కాదు, చాలా డేంజర్. వాడికి ఇప్పుడు 80,000-90,000 లేపినోడు వాడికి వచ్చేది పెన్షన్ 8,000 లోపటినే. అది కూడా రాకపోతే వాడు 80 నుంచి 0 వచ్చేసాడు కదా. ఇప్పుడు మా సాలరీ 92,000 ఉండే నాది, ఇప్పుడు రూపాయి కూడా లేదు. అంటే ఇప్పుడు 2 నెలల నుంచి 2 నెలలుగా రూపాయి లేదు. ఇప్పుడు సంవత్సరం నుంచి వచ్చిన వాడికైతే వాడు కూడా పరిచయం ఉన్నాడు. పరిచయం అయింది, వాడైతే ఊరేసుకోవాలా. ఓ దేవుడా. వాడికి ఇప్పుడు కనీసం పెన్షన్ వస్తే ఏదైనా ఒకటి వస్తుంది, మెడిసిన్ అయితే తీసుకోవచ్చు, ఏమన్నా. ఇప్పుడు ఏది లేదు, మనం అడుగుడు మంది దగ్గర అడుగుడు. అన్నా మనం పని చేద్దాము, ఫస్ట్ వీక్ లో ఎక్స్క్లూజివ్ గా ఈ సబ్జెక్ట్ పైనే మనం హైదరాబాద్లో కానీ కామారెడ్డిలో కానీ ఒక మీటింగ్ పెట్టి ఎక్స్క్లూజివ్గా అందరు కాకుండా ఇదే సబ్జెక్టు, ఈ సబ్జెక్ట్ పైన ఆధారపడే వాళ్ళతోనే మనం ఒక కార్యక్రమం చేద్దాం హైదరాబాద్లో కానీ కామారెడ్డి కానీ ఇష్టం. మీరు ఎక్కడైనా పెట్టండి, మేము గ్యారంటీ చేస్తాం. సరే, ఇద్దరు నువ్వు మాట్లాడి గ్యాదర్ చేస్తా ఉండు. ఈ సబ్జెక్ట్ కొంచెం టిపికల్గా ఉంది, ఇంకా నాకు అర్థమైపోయింది ఇప్పుడు. నాకు ఎవరు తేలే మరి నా దృష్టికి చెప్పినట్టున్నారు కానీ నాకు అర్థం, అంటే నువ్వు వివరంగా చెప్పినావు కాబట్టి నాకు. కానీ ఇప్పుడు నువ్వు లైవ్లో ఉన్నావు, చాలామంది వింటా ఉన్నారు, ఇది చాలామంది వింటారు, చాలామంది ఇది పోతారు. ఖచ్చితంగా దీని మీద మనం సీరియస్గా వర్కౌట్ చేద్దామన్నా. లేదు నేను ఏది ఒకరోజు వార్త కోసం 2 రోజుల ప్రోగ్రాం కోసం కాదు ఇది ఖచ్చితంగా ప్రతి పైసా వచ్చేదాకా అందరి కోసం ఫైట్ చేద్దాం, ఖచ్చితంగా నిలబడదామన్నా. ఓకే అన్న, రైట్, థ్యాంక్ యూ. ఇది అన్నగారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇదైతే ఇంకా ఘోరంగా ఉన్నది ఇక వీళ్ళది. 2004 తర్వాత అపాయింట్ అయిన వాళ్ళకి పెన్షన్ లేదు. ఈ 10% వీళ్ళు కట్టిందే ఇది. వాళ్ళు ప్రభుత్వం కట్టాల్సిన యాడ్ చేయాల్సిన మ్యాచింగ్ ఫండ్ వాళ్ళు యాడ్ చేయక ఈరోజు
రావాల్సిన పైసలు, ఆ రిటైర్మెంట్ పైసలు ఏవైతే బెనిఫిట్స్ 25 లక్షలు 20 లక్షలు రావాలనంట అవ్వాగిపోయినాయి. ఇక 89,000 జీతాలు ఎత్తిన వాళ్ళకైతే ఇక మొత్తానికి జీరోనంట. ఇక జీరో అంటే నెలకు కనీసం మెయింటెనెన్స్కు ఒక పైసా కూడా వాళ్ళకు వచ్చే పరిస్థితి లేదంట. అటువంటి దారుణమైన పరిస్థితులలో ఈరోజు రిటైర్ అయిన ఉద్యోగుల పరిస్థితులు ఉన్నాయి. మరి వీళ్ళు ఎట్లా బతుకుతుండ్రు, వీళ్ళు ఏం తింటుండ్రు, వీళ్ళు ఏ విధంగా వీళ్ళ జీవనం కొనసాగిస్తున్నా అనే కొద్దిగా ఆలోచన ఈరోజు ప్రభుత్వానికి ఉండాలి కదా. కొంచెమన్నా సంఘాలకు, యూనియన్లకు ఇది ఎంత సీరియస్ ఇష్యూ చెప్పండి. ఇది సీరియస్ ఇష్యూవా కాదా? ఇది ఇంత సీరియస్ ఇష్యూ పెట్టుకొని ఇప్పుడు దీన్ని పక్కదో ఫోన్ వస్తుంది చూద్దాం. హలో భయ్యా, నమస్తే సార్. నమస్తే సార్, జస్టిన్ సార్. నమస్తే బ్రదర్. సార్ నాది, నేను వెంకటేశ్వర్లు సార్, సీనియర్ అసిస్టెంట్ గా 2022లో నేను రిటైర్ అయ్యాను సార్. ఓకే. రెగ్యులర్ గా మిమ్మల్ని ఫాలో అవుతున్నాం. కొంచెం నాకు హెల్త్ సహకరించకపోవడం వల్ల రాలేకపోయాను సార్. కొంచెం నాకు పెరాలసిస్ అటాక్ అయింది. ఓకే ఓకే. సో మీరు నిజంగా సార్ ఈ రోజు ఉద్యోగ సంఘాల నాయకులు అనే వాళ్ళు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు కూడా అసలు చీము నెత్తురు లేనట్టు అయిపోయింది సార్. మొత్తానికి ఆ తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిన వాళ్ళు ఈ రోజు అసలు ఏడబోయిర్రా వీళ్ళు అనిపిస్తుంది సార్. కానీ మిమ్మల్ని చూస్తుంటుంటే మాకొక ఉత్తేజం అనిపిస్తుంది సార్. నిజంగా మీరు మా కోసం మస్తు ఫైట్ చేస్తున్నారు. అచ్చా, ఒకటి మాత్రం చెప్పాలనున్నా సార్, మా వాళ్ళు 2 నాలుకలతో ఉన్నట్టు వాళ్ళు ఉన్నారు, ఈ రిటైర్ ఎంప్లాయీస్. మా వాళ్ళది కూడా మీరు ఇంత ఫైట్ చేస్తున్నారు, నేను చూస్తున్నా. అరే సిగ్నల్ ఛానల్ ఏదో ఉంది, అక్కడ నువ్వు సార్ నువ్వు మాకే దిక్కు, నువ్వు మాకు అది చేసినావు ఇది చేసినావు అంటున్నారు. అది సిగ్నల్ టీవీ అని చెప్పేసి. సిగ్నల్ టీవీ శివారెడ్డి. శివారెడ్డి అని ఏమైందల్లా? ఆయన గురించి కింద కామెంట్లు, సార్ నువ్వే దిక్కు, సార్ నువ్వే అంటే మీరు చెప్పే సబ్జెక్ట్ మొత్తం ఆయన చెప్తున్నాడు. మీరు చాలా నడవలేని పరిస్థితుల్లో గవర్నర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ధర్నా చేసిర్రు, ఏజీ ఆఫీస్ ముందు ఆడ కూర్చుండి ధర్నా చేసిర్రు. నల్గొండ ఆఫీస్ లో కూడా మొన్న మీరు ఏదో మీటింగ్ పెట్టి కూడా అక్కడ చాలా ఉత్తేజం తీసుకొచ్చిర్రు. ఆ తర్వాత అమరవీరుల స్తూపం దగ్గర కూడా ధర్నాలు చేసిర్రు. సెక్రటరీ దగ్గర కూడా ర్యాలీ తీసుకుపోయిన భువనగిరిలో మీటింగ్ పెట్టామా. అవును సార్, అవును. ఇప్పుడు మీరు చేయడం వల్లనే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఒక అలజడి అనేది సృష్టింపబడ్డది. అసలు ఎవరు చేసిరు అని అంటే బక్కా జేసన్ సార్ అనేది అంటారు. కానీ ఇప్పుడు ఏ ఉద్యోగ సంఘాల గ్రూపులలో చూసినా కూడా మీ గురించే ఉన్నాయి సార్ పోస్టులు. కానీ ఈ ఛానల్ కొన్ని అయితే ఇక మా వాళ్ళు కూడా నిజంగా అసలు ఏందో ఏమో కొట్లాడేది ఒకలైతే ఇంత ఇష్యూని ఈ రోజు బర్నింగ్ ఇష్యూగా తీసుకొని వచ్చి రిటైర్మెంట్ వాళ్ళని దేకేటోళ్ళు ఎవరు ఉన్నారు? 2020 నుంచి కూడా పెన్షన్ లేవు సార్. మొన్న మీరు కూడా చెప్పారు సార్, మేము కూడా సర్చ్ చేసినాము. హైకోర్టు రిటైర్డ్ జడ్జి గారికే దిక్కు లేదంటే ఇక ఏం చెప్పాలి మాలాంటి వాళ్ళం? అవునవును. ఈ రోజు ఈ ఇష్యూ సార్ అంతో పేపర్లలో వస్తుంది, రిటైల్ ఎంప్లాయీస్ చనిపోయారు, ఇది ఇష్యూ అని అంటే బికాస్ ఆఫ్ బక్కా జడ్సన్ గారు అని చెప్పేసి నేను చెప్తాను సార్, నమ్ముతున్నాను సార్. గుర్తారు కదా సార్? తప్పకుండా నేను చూడలే, ఆ టీవీలో ఏమొచ్చిందో నేను చూస్తా. సరే, ఏది ఏమైనప్పటికీ ఇక వాళ్ళతో నిలబడాలి కదా. వాళ్ళకు కూడా ఆశ, ఎవరన్నా మాట్లాడితే ఏమన్నా అవుతుందేమో అని ఆశ. ఎవరు అర్థమైందా? ఎవరన్నా మాట్లాడితే ఏమన్నా ఆశ ఇక ఉంటే వీళ్ళకి. నేను అంటే ఉద్యోగ సంఘాల నాయకులకు కొన్ని కథలు నేను చూస్తున్నాలే, మీరు అనేది కూడా కొంత వాస్తవం ఉంది. కానీ ఏది ఏమైనప్పటికీ సబ్జెక్ట్ పైన మాత్రము మనం సీరియస్గా బ్రదర్, ఎవరు ఏమైనా రాసుకొని ఎవరు గుర్తించని. రాజశేఖర్ రెడ్డితోని మన్నించాలి, అప్పటి నుంచి కూడా చూస్తున్నాను సార్. 30 years నుంచి నేను చూస్తూ ఉన్నాను మిమ్మల్ని. అంటే మీరు ఒక కార్పొరేషన్ చైర్మన్ గా కూడా చేశారు సార్ మీరు. అవునవును, రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు చేసిన. ఈ రోజు అప్పుడు ఎట్లున్నారో అదే సింపుల్ లైఫ్ ఈ రోజు చూస్తున్నాం సార్. మీరు నిజాయితీతో కొట్లాడుతున్నారు, మీలాంటి వాళ్ళకి గుర్తింపు లేదు సార్. చాలా ధన్యవాదాలు సార్, మీరు మా కోసం, మేము నడవలేని పరిస్థితిలో మా కోసం కొట్లాడుతున్నారు సార్. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ సార్. రైట్, ఇది ఏదో ఛానల్లో ఎవరో వేసిండ్రంట. సరే, అది నడుస్తూనే ఉంటుంది. ఇక అవి ఏమన్నీ ఉంటాయి కదా, ఇక చిన్నవి అవి నడుస్తాను. దాని గురించి నాకు పెద్ద ఇది లేదు. ఇంకొక ఫోన్ ఏదో వచ్చింది,
అయితే ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అంటే వాళ్ళ పేరు తీసుకున్నంత మాత్రం తీసుకోక మాత్రాన మనం ఏమన్నా పెద్దగా ఇదే లేదు, మనకు వచ్చేది లేదు, దాంతో మనకు పోయేదేం లేదు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఈ సబ్జెక్ట్ మీద మాత్రం చాలా సీరియస్గా మనం వైట్ చేయాలి. ఒక పాయింట్ అయితే ఆయన గుర్తు చేసిండు, హైకోర్టు జడ్జికి కూడా ఈరోజు ఆమె పెన్షన్ కోసము శ్రీదేవి గారు ఆమె పెన్షన్ కోసము ఈరోజు ఆమె పిటిషన్ వేసుకున్నటువంటి పరిస్థితులలో ఈరోజు ఉన్నది. ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి అన్నిటి కోసం పైసలు వస్తాయి, కానీ రిటైర్మెంట్ ఇయర్నికి మాత్రం పైసలు రావు. అరే వీళ్ళ ఎందుకు ఇస్తలేవని చెప్పి ఆపోజిషన్ కూడా అడిగారు. హలో, నమస్కారం, ఎవరన్నా? సార్ ఇప్పుడు పరిస్థితి రోజు రోజుకు మెరుగ్గా రోజు రోజుకు దిగజారిపోతున్నాయండి ప్రభుత్వాలు. ఈ ఇంకా మీ అంత సహకారం ఇంకా మనము దాన్ని ఎక్కువ చేయాలన్న ఆలోచన అంటే మీరు ఎక్కువగా ప్రోత్సాహంతో ఇంకా ముందుకు వెళ్ళిపోవాలి, కొంచెం కార్యక్రమాలు ఎక్కువ తీసుకోవాలని ఆలోచన. ఖచ్చితంగా రేపు, అందుకని రేపు హైకోర్టులో ఫస్ట్ అయితే రేపు అసెంబ్లీ నడుస్తే కానీ అసెంబ్లీలో చర్చకేం రావు. ఎందుకంటే దామోదర్ రెడ్డి గారు చచ్చిపోయింది కదా, సూర్యాపేట మంత్రి, ఆయన సంతాప తీర్మానంతో రేపు క్లోజ్ అయిపోతుంది, రేపు ఏమి ఉండదు. కాబట్టి రేపు మనము హైకోర్టులో ఒకటి, అంటే ఆల్రెడీ చాలా కేసులలో మన జడ్జిమెంట్లు ఇచ్చిండ్రు ఆల్రెడీ హైకోర్టుకి వెళ్ళి, కానీ అవి కంటెంప్ట్ దశలో కంటెంప్ట్ అయినప్పటికీ కంటెంప్ట్ చేసినా కంటెంప్ట్లో కూడా పైసలు 6 వారాల 12 వారాల పైసలు ఇచ్చేయమని డైరెక్షన్ ఇచ్చినా కానీ ప్రభుత్వం వింటలేదు. మరి దానిపైన ఒక రిజిస్ట్రార్ త్రూ చీఫ్ జస్టిస్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇప్పటిదాకా ఇంతమంది వేసిందని రేపు ఇద్దామని గేట్ నెంబర్ 4 కాడ గ్యాదర్ అయ్యి రేపు మరి ఎంతమందిని అనుమతిస్తే అంతమంది రేపు 10 లోపు అక్కడ ఉండాలి సార్. ఎందుకంటే 10:30 దాటితే మనం లోపలికి పోలేము. 10 మనము 10 వరకే అక్కడ కొంచెం గేట్ దగ్గరనే, లోపలికి పోవద్దు, గేట్ దగ్గరనే గ్యాదర్ అయ్యి గేట్ దగ్గరనే సంతకాలు పెట్టి నేను ఒక రిప్రజెంటేషన్ తయారు చేస్తున్నా ఆల్రెడీ. నైట్ కంప్లీట్ అవుతుంది. అది మార్నింగ్ ప్రింట్అవుట్ తీసుకొని అందరు సంతకాలు పెట్టి అలా మరి ఎంతమందిని అనుమతిస్తే అంతమందిని పంపి వాళ్ళతో ఇప్పించేద్దాం. అంటే ఖచ్చితంగా, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ కొన్ని సాల్వ్ అయినాయి, ఫేవర్గా జడ్జిమెంట్ ఇచ్చింది కాబట్టి ఇప్పటిదాకా వాటిపైన ఎటువంటి చర్యలు కూడా లేవు. లోపలికి నేను అక్కడ నేను గైడ్ చేస్తా, ఆడ ఉంటా నేను ఉండి కొంతమందిని మనోళ్ళను కొంతమందిని ఎంతమందిని అనుమతిస్తే అంతమందిని, కానీ రావాల్సిన మాత్రమే మ్యాక్సిమం అందరు రావాలని విజ్ఞప్తి చేస్తున్నా. రేపు మీడియాను కూడా ఇన్వైట్ చేసిన, రేపు 10 లోపు అక్కడ ఉండాలి సార్. తర్వాత దాటితే వేస్ట్ అయిపోతుంది, అక్కడ వేస్ట్ అవుతుంది. రైట్. ఏ జిల్లాకి వెళ్ళి సార్, ఏ జిల్లాకి వెళ్ళి చేస్తాం? ఏ జిల్లా? సిద్దిపేట. ఓకే, రైట్ సార్. అయితే అంటే రోజుకి పరిస్థితులు దిగజారిపోతున్నాయి అని చెప్పేసి సార్ బాధపడుతుండు. రియల్ కూడా, అంటే ఇంతమంది మనం చూస్తూ ఉంటేనే మన పక్కన వాళ్ళు కూలుతూ ఉన్నారు. చాలామందికి ఈరోజు డబ్బులు రాక జీతాలు, మన పెన్షన్లు లేక ఈరోజు అప్పులు పెరిగి ఈఎంఐలు కట్టుకోలేక, నేను డైలీ ఎందుకు ఉంటా అంటే, మీరు డైలీ ఒకవేళ ఒక 2 నిమిషాలు మీకు కనబడితే కొంచెం అప్డేట్స్ ఇస్తే కొంచెం మీ ధైర్యంతో ఉంటారనే నేను డైలీ ఏదో ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తా. ఆ రోజున్న అప్డేట్స్ మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాయి ఎప్పుడు. ఎందుకంటే ఈరోజు ఎవరు మాట్లాడకున్నా కానీ మళ్ళా మీరు నిరాశ నిస్పృహకు లోనే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ పరిస్థితి రావద్దని చెప్పి నేను ఇది చేస్తా. వేర్ ఆర్ టీఎన్జిఓ లీడర్స్ జడ్సన్ అన్న, అసలు పెన్షనర్స్ ఎంప్లాయీస్లోనే ఐక్యత లోపించింది, అన్నిసార స్పందన లేదు వాళ్ళలో. ఎందుకంటే వాళ్ళ కర్మకు వాళ్ళను వదిలేయండి అంట, వాళ్ళ కర్మకు వాళ్ళను వదిలేయండి. ఎవరు సార్ ఒకటి చెప్తా సార్, మనం ఎక్కడ కూడా బేరీజులకు బేషజాలకు మనం పోవద్దు. 5 ఏళ్ళు ఒక తీరుగుంటాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క తీరుగుంటుంది. నేను సర్వీస్ మరి 34 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీకి సర్వీస్ చేసిన, మొన్న అధికారం రానికి కూడా కీలకమైన రోల్ నాది. కానీ అధికారంకి వచ్చినాక మనం ఇచ్చిన మాట మీద నిలబడాలి, మనం నిరుద్యోగుల తరఫున మనం మాట్లాడాలి. నేను ఒకటి మర్చిపోయినా, ఈరోజు నిరుద్యోగులను కూడా మనం మద్దతు అడిగినాం సార్. అయితే ఆయన నేను లైన్లో తీసుకుంటా అని చెప్పిన జనార్దన్, కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఈయన బాగా తిరిగిండు, ఈయన బస్ యాత్ర చేసిండు, అంతేకాకుండా గత ప్రభుత్వం మీద కూడా ఇది చేసిండు ఆయన. జనార్దన్ భయ్య నమస్తే, మీరు లైవ్లో ఉన్నారు.
ఓకేనా. అయితే లైవ్లో ఎందుకు తీసుకున్నా అంటే రిటైర్మెంట్ అయిన ఎంప్లాయీస్ 14,000 మంది. ఈ 14,000 మందిది మీద లింక్ ఉన్నది. అంటే 14,000 పోస్టులు నింపాలని ఉద్యమం చేయాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. అది గుర్తు చేసుకుంటూ ఇంకోటి అదన్న మా పైన ఉంది. వాళ్ళకు పెన్షన్ ఇవ్వట్లేదు, ఏది ఇవ్వలేదు, వాళ్ళ మందుల గోళీ లేది. మా ఉద్యోగాలు ఒకటే కాదు కదా పాపం, వాళ్ళ గురించి కూడా మేము ఆలోచించాలి. అవును. మీరు ఏం చెప్తారు ఇప్పుడు? వాళ్ళు రిటైర్డ్ అయ్యి దాదాపు 1.5 సంవత్సరం 2 సంవత్సరాలు 2 నెలల కాంచెలు 2 ఏళ్ళ దాకా అయింది. ఇప్పటికి 41 మంది చచ్చిపోయారు. చాలా మంది పెరాలసిస్ వచ్చినాయి, లంగ్స్ ఇన్ఫెక్షన్లు వచ్చినాయి, లివర్ ప్రాబ్లం, క్యాన్సర్లు, లేవలేని స్థితిలలో ఈరోజు ఇళ్లలో పట్టుకొని ఉన్నారు. ఇప్పుడు నిరుద్యోగ నాయకునిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రానికి మీరు బస్ యాత్ర కూడా చేసిండ్రు. ఈరోజు మీరు నిరుద్యోగ నాయకులుగా వీళ్ళకు మనం అంటే పెన్ డౌన్ అనేది ఒకటి అడుగుతున్నా. ఇప్పుడు ఉద్యోగ పనిచేసే వాళ్ళని కూడా మీరు ఏ విధంగా వీళ్ళకి సపోర్ట్ చేస్తారు? అంటే మనం ఏ విధంగా ముందుకు పోతే బాగుంటుంది అనేది? 100% అన్న, వాళ్ళకు మా సంపూర్ణ మద్దతు ఉంటది. పెన్ డౌన్ కార్యక్రమే కాకుండా వాళ్ళందరితోటి కూర్చొని చర్చించి ఒక కార్యాచరణ 1 month కార్యాచరణ అనేటటువంటి చెయ్యాలి. చేసి వాళ్ళను ఇప్పుడు అందరిని చనిపోయినటువంటి కుటుంబాలను కూడా ఇందిరా ప్రెస్ క్లబ్ కు తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టియాలి. దాని తర్వాత ఇందిరా పార్క్ దగ్గర టెంట్ వేసి రిలే నిరాహార దీక్షలు పెట్టాలి. లేదంటే జిల్లా కలెక్టరేట్ల దగ్గర ఏ జిల్లాలో ఉన్నటువంటి రిటైర్డ్ అయిన ప్రతి జిల్లాలో కనీసం 100 మంది వెళ్తారు. అందరిని జిల్లా కలెక్టరేట్ల దగ్గర రిలే నిరాహార దీక్షలు పెట్టేయాలి. ఆ విధంగా మనం 1 నెల ప్రోగ్రామ్ తీసుకుంటే తప్ప ఈ ప్రభుత్వం ఇవ్వదు. ఇంకొక విషయం తెలుసా, ఈ ప్రభుత్వం ఇవ్వదు అని నేను ఎందుకు ఇంత నిక్కచ్చిగా చెప్తున్నానంటే, మనకు సెక్రటరేట్ లో ఉన్నటువంటి ఒక ఖచ్చితమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, గవర్నమెంట్ ఒక పాలసీని తీసుకొచ్చింది. ఇప్పుడు ఆ ఫైల్ సీఎం దగ్గర పోయింది. అది ఏంటంటే, మేము రిటైర్మెంట్ డబ్బులు ఇవ్వలేము వీళ్లకు, మా ప్రభుత్వం దగ్గర పైసలు లేవు కాబట్టి రిటైర్మెంట్ వయసుని ఇంకొక సంవత్సరం పెంచామని ఫైల్ పుటప్ చేసిర్రు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. అది సీఎం దగ్గర పోయింది. అది ఖచ్చితంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల తర్వాత అది క్లియర్ అవుతుంది. ఎందుకు అప్పుడు క్లియర్ అవుతుంది అంటే, సర్పంచ్ అనేటటువంటిది పార్టీల సింబల్ ఉండదు, ఎంపీటీసీ జెడ్పీటీసీ పార్టీల సింబల్ ఉంటది. ఖచ్చితంగా ఈ ఎఫెక్ట్ ప్రభుత్వానికి పడుతుంది, నిరుద్యోగులందరూ మళ్ళీ తిరిగి ఇబ్బంది అవుతుందని దీన్ని అన్ని ఇప్పుడు ఏర్పరచుకొని ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అయిపోగానే 1 year మళ్ళా వయోపరిమితి పెంచుతున్నాడు. ఇంకో సంవత్సరం పాటు వీళ్ళ పెంచుతుండ్రు. రిటైర్మెంట్ వయసు పెంచుతున్నాడు 61కి 62కు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు వాళ్ళ కాడ డబ్బులు లేవు అనేటటువంటిది క్లియర్. ఇప్పుడు మనం కొట్లాడితే తప్పితే వీళ్ళకి ఎన్నో కనీసం వీళ్ళ మందుగోళీల మందమని వస్తాయి. ఇంత దరిద్రమైనటువంటి ప్రభుత్వం, ఆర్థిక వ్యవస్థ దివాళీ తీసిందని చెప్పినటువంటి ఈ ముఖ్యమంత్రి మరి మొన్న మెస్సీకి 100 కోట్లు పెట్టే బదులు ఆ 100 కోట్లు ఇస్తే కనీసం ఓటుని మందుగోళీలతో పైసలు అందుతుండే కదా. మెస్సీకి అన్నిటికీ పెడుతుండ్రు. అందాల సుందరీకరణ పైసలు ఇల్లయ్యేనా? గ్లోబల్ సమ్మిట్ వీళ్ళయ్యేనా? మొన్న ఎక్కడ 30,000 3 లక్షల భువనం 30,000 భువనం అంట. మరి అదేం భువనం నాకు తెలియదు. అది ప్లేట్కు తెలంగాణ అని పెట్టి ఆ బస్సులకు అడ్వర్టైజ్మెంట్లు, మెట్రోకి అడ్వర్టైజ్మెంట్లు, ఈ అడ్వర్టైజ్మెంట్ల పైసలన్నీ మరి ఈ పాడుబడ్డ డబ్బుల తెలంగాణ ఎందుకు డిక్లేర్ చేయట్లేడు? కొంచెం రైజింగ్ తెలంగాణ అంటాడు, $3 trillion డాలర్స్ ఎకానమీ అంటాడు. మరి ఎటు పోతుంది ఈ ఎకానమీ? పెరుగుతున్న ఎకానమీ. వీళ్ళకు కనీసం పింఛన్ చేయలేని తెలంగాణ రైజింగ్ తెలంగాణ ఎట్లయితుంది? ఎవరిని మాయపాలాలు వేయిస్తున్నాడు? అయితే ఇప్పుడు వీళ్ళ బలం ఇప్పుడు రిటైర్డ్ అయిన వాళ్ళ బలం ఆల్రెడీ 14,000 మంది ఉండరు. అందులో ఒక 1000 మంది ఏదో తిప్పలబడి వాళ్ళ పైసలు తెచ్చుకుంటారు. కానీ 13,000 మందికి కొత్త వాళ్ళు యాడ్ గాడిగా ఇక కొత్త రిటైర్మెంట్లు ఉండే. అయితే ఇంకా లేవు, కొత్త రిటైర్మెంట్లు లేవు అనేది పక్కా. ఇది రాసి పెట్టి పాన్ పేపర్ మీద పెట్టి రికార్డ్ చేసి ఎప్పుడైనా పెట్టుకొని 2 నెలల్లో అది ఖచ్చితంగా బయటకు వస్తుంది. ఇది 100% నాకున్నటువంటి నిజమైనటువంటి సమాచారం. ఎందుకంటే ఆ ఫైల్ ఫుటప్ చేసినటువంటి వ్యక్తే, అరే నాయన నువ్వు రోజు నిరుద్యోగుల గురించి కొట్లాడుతున్నావు, వీళ్ళు ఏదేదో చెప్తున్నారు, పోరగాళ్ళు ఆగమవుతుంటే ఒకటేమో యూట్యూబ్ లో పెట్టి వచ్చే నోటిఫికేషన్ అగొచ్చే నోటిఫికేషన్ మీరు ఇచ్చేదురు అంటున్నారు, కానీ వాస్తవానికి ఇక్కడ జరుగుతున్నటువంటిది ఇది అని చెప్పిండ్రు. ఇప్పుడు ఆల్రెడీ మరి 14,000 పోస్ట్ ఖాళీలు ఉన్నాయి కదా. మరి ఇవి
ఈ 14,000 ఇట్లా పక్కన పెడతన్నా 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేసి అప్పుడు ప్రచారం చేపించి నల్లాయన నింపింది 12,000. ఒక 8,000 మనం ఇంకా వీళ్ళకి బోనస్ ఇద్దాం 20,000. మరి 20,000 పోతే 1,80,000 ఉద్యోగాలు ఎడిసి వచ్చినాయి. ఆ 1,80,000 ఉద్యోగాలు ఈ 14,000 ఉద్యోగాలు 1,94,000 ఉద్యోగాలు. మరి ఎడిపోతున్నాయి ఈ ఉద్యోగాలన్నీ అన్న. రేపు నాకు హైకోర్టులో కేసు ఉంది కానీ అయితే బ్రదర్ రేపు మేము కూడా హైకోర్టు కాడికి రిటైర్ అయిన వాళ్ళు అందరూ వస్తున్నాం. గేట్ నెంబర్ 4 కాడ గేట్ కాడ గ్యాదర్ అవుతాం. బయట గ్యాదర్ అవుతాం. మీడియా వాళ్ళని అందరిని పిలిపించి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి అడ్రస్ చేయాలి. ఇంకొకటి నా దగ్గర 6,000 మంది రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు ఇంకా ఉద్యోగాలు చేస్తున్నారు. ఆ డేటా కూడా నా దగ్గర ఉంది. సరే రేపు మరి మనం గేట్ నెంబర్ 4 కాడికి మేము 10 గంటల వరకు గ్యాదర్ అవుతున్నాం అంతా. మీరు కూడా రండి. ఆడనే జర మీడియా గ్యాదర్ చేసి మాట్లాడదాము. మాట్లాడి మేము ఆల్రెడీ హైకోర్టు జడ్జిమెంట్ కూడా ఇచ్చిందబ్బా. 12 వారాలలో ఇవ్వమని దాదాపు 2,000 మందికి ఇచ్చింది. దాది కంటెంప్ట్ 1 కంటెంప్ట్ 2 కొంత నల్గొండలో అయితే కొంత కంటెంప్ట్ 3 కూడా వేసిర్రు. ఇంకొకటి నేను ఏమంటున్నానంటే నేను ఇక్కడ వాస్తవాన్ని కూడా ఒకటి ఒప్పుకుంటే ఏందో తెలుసానా, మా నిరుద్యోగుల గురించి కొట్లాడటం కన్నా వీళ్ళ గురించి కొట్లాడితే అంతో ఇంత మా మీద మానవత్వం ఉంటది. అంతో ఇంత మాకు కలిసినప్పుడు చాయనీళ్ళు అన్న తప్పుతారు. ఎందుకో చెప్పనా, ఇప్పుడు ఇది ఒక వాస్తవం, ఒక నగ్న సత్యాన్ని ఎంతో ధైర్యం ఉంటే కానీ చెప్పగలగాలి. ఏంటంటే ఇప్పుడు మేము 2 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నాం. అందులో మీరు చాలా మొదటి దశలో చాలా కీలకంగా పనిచేసారు. మా గురించి అమార నిరాహార దీక్ష కూడా చేసారు. ఇప్పుడు 800 మంది గ్రూప్ 2 ఉద్యోగాలు ఎక్కిర్రు, 500 మంది గ్రూప్ 1 ఉద్యోగాలు ఎక్కిర్రు, ఒక 14,000 మంది దాదాపు గ్రూప్ 4 ఉద్యోగాలు ఎక్కిర్రు, ఒక 2,000 మంది గ్రూప్ 3 ఉద్యోగాలు ఎక్కిర్రు. మరి వీళ్ళందరూ కూడా మరి నా సోదరులందరూ ఇంకా ఉద్యోగాలు రాని వాళ్ళు వీళ్ళు నోటిఫికేషన్ల గురించి కొట్లాడుతారని ఏ ఒక్కడు కూడా ఒక్కరో శాలరీ అన్ని నిరుద్యోగుల గురించి కోర్టు కేసులకు ఇస్తున్నాడా? వాడు ఉద్యోగం రానంత వరకే నిరుద్యోగిగా మొత్తుకుంటాడు. ఉద్యోగం వచ్చినాక వాని సంపాదన వాని అవినీతి అదే తప్పితే నిరుద్యోగుల గురించి వాడు ఆలోచించట్లే. అసలు వీళ్ళ గురించి ఎందుకు కొట్లాడేది అనిపిస్తుంది. వీళ్ళ గురించి కొట్లాడినా కానీ వీళ్ళు అంతో ఇంతో ఈ ఊళ్ళల్లో వచ్చిన పైసలతోటి అనాథాశ్రమాలకో దానికో దీనికో చేస్తారు. ఇప్పుడు కొట్లాడిన ఎంప్లాయీస్ రిటైర్డ్ అయిన వాళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో పెన్ డౌన్ పెట్టి అన్ని చేసి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి వాళ్ళు వీళ్ళు. అవును, పెన్ డౌన్, సకల జనుల సమ్మె, మిలియన్ మార్చు, ఇక అన్ని. నేను బ్రదర్ నేను చెప్తున్నాను కదా, ఇవాళ నమ్మున్నాము రిటైర్డ్ అయిన వాళ్ళ పైసలు దగ్గరికి. నేను ఇప్పటిదాకా నేను అంటే వాళ్ళు ఓపెన్గా చెప్పిన నేను స్వచ్ఛందంగానే కొట్లాడుతున్నాము. సరే ఇక ఎవరైతే బ్రదర్ ఏదైతే మనతోనైతే అడుక్కుంటలేరు కదా, వాళ్ళు నగరాలు చేసుకుని అక్కడికి హ్యాపీ అయిపోవాలి మనం. అదే అంటే నేను ఏమంటున్నా అంటే వీళ్ళు పే బ్యాక్ టు ద సొసైటీకి అంత ఎంతో ఉపయోగపడతారు. ఎవరు పే చేయడబ్బా వచ్చినాక జనార్దనా, ఎవడైనా ఎప్పుడైనా మల్లన్న ఎప్పటిదాకా హీరో తెలుసా? ఏరు దాటేదాకానే ఏరు మల్లన్న, ఏది బోల మల్లన్న, అర్థమైందా? అది దాటినాక బోల మల్లన్న వాడు ఎవరైనా సరే. అది చరిత్ర చెప్పిన సత్యం. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తలేడా? అది రేవంత్ రెడ్డి నేను పని చేయలేదా? ప్రభుత్వం తేలేదా? ప్రభుత్వం వచ్చి మా పాత్ర లేదా? కాబట్టి అవన్నీ అయితేనే ఉంటాయి. ఏదైనా బట్టే బ్రదర్. ఇప్పుడు మేము వచ్చి కూర్చొని ఏడైతే వీడియోలు చేస్తున్నాం మీ ఇంట్లో అదే కుర్చీలో రేవంత్ రెడ్డి కూర్చున్న రోజులు ఎన్ని లేవు? ఇవన్నీ మర్చిపోయిండు. జనార్దన్ 10 o'clock కలుద్దాం మరి గేట్ నెంబర్ 4. ఖచ్చితంగా వాళ్ళ గురించి మనం ఎంత కాడికైనా తెగించి కొట్లాడదాం. వాళ్ళకి మా సంపూర్ణ మద్దతు ఉంటది. రైట్. థ్యాంక్ యూ. ఇప్పుడే బిగ్ బ్రేకింగ్ విన్నారు కదా. దయచేసి ఇక రిటైర్మెంట్లు ఉండయి. కేసీఆర్ గారు 3 సంవత్సరాలు పెంచిండంట. రేవంత్ రెడ్డి గారు ఇంకో సంవత్సరం పెంచుతుందంట. ఆల్రెడీ ఫైల్ మూమెంట్ అయిందంట. ఇక రిటైర్మెంట్ ఇవ్వడానికి పైసలు లేవు కాబట్టి ఇక ఇంకొక సంవత్సరం పాటు వాళ్ళ అందరి రిటైర్మెంట్ కాకుండా వాళ్ళని ఆపుతుందంట. ఇక ఇప్పుడు రిటైర్మెంట్ కోసం వేసి చూసే వాళ్ళు ఇక మీరు ఇంకొక సంవత్సరం వరకు మీరు డ్యూటీ చేయాల్సిన అవకాశం మీకు వచ్చింది. కాబట్టి ఇక నెలకు వచ్చే జీతంలోకి వెళ్ళి సగం ఇప్పటికెళ్ళే సగం పైసలతో తినడం అలవాటు చేసుకోండి. సగం పైసలు దాచిపెట్టుకునే అలవాటు చేసుకోండి. రిటైర్ అయిన తర్వాత పరిస్థితి ఏ విధంగా, ఎందుకంటే బల్ల గుద్ది చెప్తుండు జనార్దన్ అంటే మంచి ఉద్యమకారుడు, నిరుద్యోగుల తరఫున చాలా గట్టిగా ఫైట్ చేసినాడు. మీరు యూట్యూబ్లలో చూడొచ్చు. నేను నిరుద్యోగుల ఖాళీలు భర్తీ చేయాలని చెప్పి నేను దాదాపు 12 రోజులు ఆమ్మ నిరాహార దీక్ష చేసిన. దాంతో నా హెల్త్ దెబ్బతిన్నది. అందుకనే ఇప్పుడు నేను రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం నేను దీక్ష ధైర్యం చేయలేకపోతున్నా. ఎందుకంటే ప్రభుత్వం స్పందిస్తో లేదో నా బాడీ చాలా దెబ్బతిన్నది అప్పటికి ఇప్పటికి.
కాబట్టి కొంచెం జీర్ణ ప్రక్రియ కానీ అన్నీ కూడా నా మార్నింగ్ ఈవినింగ్ 2 టైమ్సే నేను తింటున్నా ఇప్పుడు. ఎందుకంటే అవి హెల్త్ ప్రాబ్లమ్స్ బాగా వచ్చినాయి. అందుకని ఇప్పుడు నేను వీళ్ళ కోసం చాలామంది దీక్ష అంటే నేను ఆమర నిరాహార దీక్ష ఎందుకు చేయబోతే అంటే ఇప్పుడు తమ్ముడు గుర్తు చేసినట్టుగా పరిస్థితి ప్రభుత్వం 12 రోజుల దాకా 12 రోజులకు కూడా స్పందించలే. ఒక పెద్ద యుద్ధమే జరిగింది. లాస్ట్ నిరుద్యోగులు మొత్తం రోడ్లపై ఎక్కి ఒక లీగల్ ఫైట్ అని సుప్రీంకోర్టు దాకా పోయి ఫైట్ చేస్తే తప్ప ఈరోజు దాదాపు ఒక 20,000 మంది ఉద్యోగాలు ఎక్కిండ్రు. సరే ఏమున్నా కానీ ఉద్యోగం ఎక్కిన వారు నిరుద్యోగులను గుర్తుపెట్టుకోండి, వాళ్ళ ఉద్యమానికి సహకరించండి. మీతోనైనా కాడికే ఆటానో పావులనో వాళ్ళకైతే ఎక్కడికి వెళ్ళి రావు కదా. నేనంటే ఏదో సంపాదించుకుంటున్నా, నాకు కొంచెం బిజినెస్ ఉంది, వ్యాపారం ఉంది, నాకు నా వెల్ విషర్స్ ఉండరు, వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తారు. కానీ నిరుద్యోగులకు ఎవరో ఒకరు సపోర్ట్ చేయాలి కదా. ఈరోజు చేయాల్సిన బాధ్యత వీ హ్యావ్ టు పే బ్యాక్ టు ది సొసైటీ. ఆ పని మీద మనం ఉండాలి. ఖచ్చితంగా రేపటి దినాన 10 గంటలకు మనము గేట్ నెంబర్ 4 హైకోర్టు కాడ మనం కలుద్దాం. ఒక రిప్రజెంటేషన్ లోపటిచ్చే ప్రయత్నం చేద్దాం. ఉద్యమాన్ని మాత్రం ఖచ్చితంగా ఉధృతం చేద్దాం. అవన్నీ మనం ముందే చెప్తే అవి ఏవి చేయనియరు. పుల్లలు పెట్టేటోళ్ళు పుల్లలు పెడతారు. అదే రోజు బీటీఓ ఎన్జిఓలకు మీటింగ్ పెట్టే ఆలోచన వాళ్ళకు వస్తుంది. కాబట్టి ఫెయిల్ చేసే ఐడియాలు ఉంటాయి. పోలీసు వాళ్ళు హౌస్ అరెస్ట్ చేస్తారు. ఇవన్నీ కథలు నడుస్తాయి. కాబట్టి మనం ఏమైనా కార్యక్రమాలు చేయబోయే ముందు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి రేపటి దినాన మాత్రం అక్కడ కలుద్దాం. ఖచ్చితంగా ఉద్యమాన్ని ఉధృతం చేద్దాం. ఈరోజు ప్రభుత్వం దగ్గర ఉన్న ప్రతి పైసా కావాలనే ఇస్తలేరు, లేకేం లేదు. తెలంగాణ ఏమన్నా ఇంకా పక్క రాష్ట్రాన్ని కూడా సాధే దమ్ము హైదరాబాద్కు ఉంది. అందుకనే చంద్రబాబు నాయుడు కన్ను మొత్తం హైదరాబాద్ మీద ఉన్నది. ఈరోజు పక్క రాష్ట్రాన్ని కూడా పోషించే శక్తి ఒక్క హైదరాబాద్కే ఉంది. కాబట్టి దాన్ని ఎట్లన్నా కానీ కాజేయాలనే ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా ప్రతి పైసా వచ్చేదాకా మన ఫైట్ కొనసాగిద్దాం. డోంట్ వరీ, బీ హ్యాపీ. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.